చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తోడ్పడాడంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన జోలికి రాడంటే, ఎప్పుడైతే నువ్వు నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పేది, నేను పెద్ద పెద్ద పాస్టర్ల సర్మన్లు విన్నాను, నువ్వేం చెప్పేది, నాకు అన్ని తెలుసు, ఏదో వస్తున్నాను సంఘానికి రావాలి కాబట్టి వస్తున్నాను, నువ్వేం నాకు చెప్పేది, నాకు ఎవరేం చెప్పనవసరం, బైబిల్ అని 10 సార్లు చదివేసాను తెలుసా, 100 సార్లు చదువుంటాను, కోవిడ్లో ప్రతిరోజు చదివేశాను, బైబిల్ ఎన్ని బుక్లు ఉంటాయి, అందులో ఏమో అన్ని తెలుసు, అన్ని స్టోరీలు తెలుసు నాకు, ఏంటి కొత్తగా చెప్తున్నావు ఏంటి ఇవన్నీ. ఇలా పొగరుతో మాట్లాడే వాళ్ళు, నాకు అన్ని తెలుసు అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, నాతో నీకేం పని అయ్యా, నీకు అన్ని తెలుసు కదా, నువ్వు జీవించేసి, నువ్వు ఎలా నడుస్తావు, నువ్వు జీవించేసి. God will give you the chance to go live your life. See, he respects your decisions so much. ఏదో ఒక రోజు ఓటమి పడిపోతాము, తెలియనిపోకుండా నశించిపోతాము, మొదటి వారు ఆఖరి వారు అవుతారు, ఆఖరి వారు మొదటి వారు అవుతారు. నీ తర్వాత రక్షింపబడిన వారు దేవుడు ఆత్మలో గొప్పగా వాడుకుంటాడు, ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఆత్మకార్యం జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు బలహీనతగా పడిపోయి, అదేంటి నాకు అన్ని తెలుసు అనుకున్నాను కానీ దేవుడు ఏంటి ఈయనను వాడుకుంటున్నాడు, దేవుడు ఏంటి ఈమెను వాడుకుంటున్నాడు అని మీరు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అప్పుడు మీ శక్తి ఫెయిల్ అయినప్పుడు, when you are failed in your strength, when you're tired, when you say నాకు అన్ని తెలుసు అనుకున్నాను కానీ ఇంకా లోతైన మరవాళ్ళు, ఇంకా దేవుడు ఇలా చేస్తాడా, ఇప్పుడు నాకు యేసే కావాలి, now I need to get back అని బలహీనంగా ఉన్నప్పుడు, then the Lord will say, ఇప్పుడైనా ఒప్పుకో, నేను బలహీనుడును, నాకు పరిశుద్ధాత్ముడు తోడు కావాలి, పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తే తప్ప, ఆయన కళ్ళ ఎదుట నేను చంటి బిడ్డ వలె ఉంటే తప్ప ఆయన నన్ను ముందుకు నడిపించడు అని ఎప్పుడైతే అది గ్రహిస్తావో, బైబిల్ సేస్ దట్ the Spirit of the Lord, the Holy Spirit Lord is your helper, is your comforter, is your counselor. నిజంగా నీకు హెల్ప్ అవసరం లేదు, నిజంగా నీకు కౌన్సిల్ అవసరం లేదు, నీకు అన్ని తెలుసు, నీకు ఏ బోధ అవసరం లేదంటే పరిశుద్ధాత్ముడి పేరు కౌన్సిలర్ అని, హెల్పర్ అని రాయబడి ఉండదు. And Bible also says that నేను వెళ్ళుట మంచిది, యేసుప్రభు వారు అంటారు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళకపోతే I cannot send the Holy Spirit to you, నేను వెళ్ళుట మంచిది, I will send you another helper, his name is Holy Spirit, who will help you to live a holy life. So మనము భయభక్తులు గల జీవితము జీవించాలంటే మనకి మొట్టమొదటిగా కావాల్సింది పరిశుద్ధాత్ముడు. You need the help of the Holy Spirit. So do not say, ఇక్కడ మిమ్మల్ని ప్లాన్ చేస్తున్నాడు అంటే, do not say to your mind and heart, నాకు అన్ని తెలుసు, నేను అన్ని సంఘాలకు వెళ్ళేసి వచ్చాను, నాకు అన్ని అన్ని పెద్ద పెద్ద పాస్టర్లు వాక్యాలు విన్నాను, ఇదేంటి కొత్తగా ఉంది, ఇదేంటి నాకు ఏం అవసరం లేదు, అలాంటి యాటిట్యూడ్ తో వచ్చావా, you will never grow in this church. But when you come to God and say, దేవా I'm a little child, ఒక చిన్న బిడ్డనయ్యా, నాకు ఏం తెలియదు, ఎన్ని తెలిసినా కూడా ఇంకా నేను లోతుగా తెలుసుకోవాలని ఉందయ్యా, కొత్తగా నేను రుచి చూడాలని ఉందయ్యా, I want to see your goodness every day newly. నాకు చూపించయ్యా, బోధించయ్యా, కనపరచయ్యా, reveal to me how to live. ఎక్కడ తీర్పు తీర్చాలి, ఎక్కడ తీర్పు తీర్చకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరు నిజమైన ప్రవక్తలుగా అభక్త ప్రవక్తలుగా గుర్తించాలి, how do I go, నాకు నేర్పించాయా. When you ask God like a little child, go to him, then the Spirit of the Lord will come to you. అప్పుడు ద్వారాలు తెరవబడతాయి. Then he will come to you and say, my son, I will teach you how to live a holy life. నేను నడిపిస్తాను నిన్ను. ఏదైనా తప్పు మార్గము నీ కళ్ళ ఎదుటున్నా ఆ మార్గం దూరంలో నుంచే నీకు కనపరిచేలాగా నేను చేస్తాను. అది కనబడ్డప్పుడు I will convict you and tell you, ఆ మార్గాన్ని చూస్ చేసుకోక ఇటువైపు వెళ్ళు, వీరితో మాట్లాడు, వారితో మాట్లాడక, నేను ప్రేరేపిస్తాను. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివాసం చేసుకొని, He's living inside of your heart. The seal of the Holy Spirit is upon you and is in you until the day of redemption. నేను వచ్చే వరకు పరిశుద్ధాత్ముని సీల్, ముద్ర నీ పైన వేయబడింది. నేను వచ్చి తిరిగి నేను తీసుకెళ్లే వరకు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అని. What does that mean? పరిశుద్ధాత్ముడు ఉండడం అంటే ఏంటి? As a sign of protection, ఆయన నిన్ను కాపాడతాడు. It's a sign of guarantee. నువ్వు నా సొత్తు, నువ్వు నాతో ఉండబోతున్నావు, నిరంతరము ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయదు. ఇది శాంపుల్ మాత్రమే ఈ లోకంలో నువ్వు ఉండేది, జీవిత కాలము నిరంతరం నాతో ఉండటానికి గ్యారంటీగా పరిశుద్ధాత్ముని నీలో సీల్ చేశాను అని పరిశుద్ధాత్ముని నీలో సీల్ చేస్తాడు. And authenticity, that means you are the true child of God. పరిశుద్ధాత్ముడి ఉన్న జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఫేక్ పీపుల్ ఉంటారు కదా, ఫేక్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవులు, వారికి నీకు గుర్తింపు authenticity, the seal of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేని జీవితాలు ఒకలాగుంటాయి, అన్నిటిని తీర్పు తీరుస్తాయి. ఇలా ఉండకూడదు, చెప్పులేసుకోకూడదు, ఇలా చేయకూడదు, తల మూసుకేసుకోవాలి, అదేసుకోవాలి, ఇదేసుకోవాలి, ఇదేసుకోవాలి, అదేసుకోవాలి. They don't read the Bible in the context. But the true children of God will not judge anybody. Bible says, యేసుప్రభు అంటారు, people look at the outward appearance, I look at inward appearance. మనుషులు బహిరంగ కనిపించే చూస్తారు, నేను ఇన్వర్డ్ అపియరెన్స్ చూస్తాను. సో authenticity, the Holy Spirit Lord will give you the authenticity. అంటే యేసుప్రభు నిన్ను చూసినప్పుడు authentic child of God, quality son of God అని గుర్తింపు నీకు ఉంటుంది.